Hello dear students, welcome to our mathematics channel. So ఈ వీడియోలో మనం 10th class AP న్యూ సిలబస్ నుంచి థర్డ్ చాప్టర్ అయిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ లో ఫిఫ్త్ టాపిక్ గా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఎక్సర్సైజ్ 3.1. సో 3.1 కు ముందున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ ని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెనేషన్ తో ప్రాక్టీస్ చేద్దాం. Example 1 problem. Check graphically whether the pair of equations x plus 3y equal to 6 and 2x minus 3y equal to 12 is consistent. If so, solve them graphically. So, ఈ ప్రాబ్లం లో టూ లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వబడ్డాయి. ఇవి కన్సిస్టెంట్ ఆర్ నాట్ అనేది గ్రాఫికల్ గా మనం చెక్ చేయాలి. ఒకవేళ ఇవి కన్సిస్టెంట్ అయితే గ్రాఫికల్ గా సాల్వ్ చేయాలి. ఇక్కడ గ్రాఫికల్లీ చెక్ చేయమనుంది కాబట్టి ముందు ఇచ్చినటువంటి టూ ఈక్వేషన్స్ ని మనం తీసుకుందాం. సో గివెన్ ఈక్వేషన్స్ x plus 3y equal to 6, 2x minus 3y equal to 12. సో ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 గా వీటికి నంబరింగ్ ఇచ్చాం. సో గ్రాఫికల్లీ సాల్వ్ చేయడానికి మనం గత ఎక్సర్సైజ్ లో చూసినట్లుగా ముందు ఎవ్రీ ఈక్వేషన్ నుంచి కూడా x అండ్ y పెయిర్స్ ని మనం ఫామ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 2 or 3 మనం తీసుకోవాలి. సో దీనికోసం మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 ముందుగా ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో x అండ్ y కాంబినేషన్ పెయిర్స్ మనం ఫామ్ చేయాలంటే y వాల్యూని x లో రాస్తే x ని బట్టి y సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3y కావాలంటే x ని మనం ఇటు షిఫ్ట్ చేయాలి. దీని నుంచి y వాల్యూ రాద్దాం అనుకుందాం. సో 3y is equal to 6 minus x అవుతుంది. సో x ఇటు షిఫ్ట్ అయితే మైనస్ x అయింది. నెక్స్ట్ ఇప్పుడు y వాల్యూ మనం ఫామ్ చేయవచ్చు. సో y is equal to 6 minus x by 3. 3y equal to 6 minus x కాబట్టి y is equal to 6 minus x by 3. సో x మనం సెలెక్ట్ చేసుకుంటే దాని నుంచి y మనం ఫామ్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని బేస్ చేసుకున్నప్పుడు మనం ఒక టేబుల్ ని ఫామ్ చేద్దాం. సో x వాల్యూ నెక్స్ట్ y వాల్యూ x, y ఆర్డర్డ్ పేర్. సో ఇక్కడ y వాల్యూ ఎంత అవుతుంది? 6 minus x by 3 గా మనం తీసుకోవచ్చు. సో దీనిలో ఇప్పుడు డిఫరెంట్ x వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే డిఫరెంట్ y వాల్యూస్ మనకు వస్తాయి. సో దానికోసం ముందుగా చూడండి ఇక్కడ బైలో 3 ఉంది కాబట్టి మనం x వాల్యూ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పైన ఉన్నటువంటి నెంబర్ 3 మల్టిపుల్ అయ్యేలాగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో దానికోసం చూడండి ఆల్రెడీ 3 6 లో క్యాన్సిల్ అవుతుంది కనుక x వాల్యూ 0 కింద మనం ఒకటి తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ x వాల్యూ నేను 0 గా సెలెక్ట్ చేస్తున్నాను. మన ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు, బట్ ఇక్కడ కరెక్ట్ గా క్యాన్సిల్ అయ్యే విధంగా x ప్లేస్ లో 0 తీసుకుందాం. సో ఇప్పుడు y ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు 6 minus 0 by 3. 6 minus 0 is 6. సో 6 by 3 మనం క్యాన్సిల్ చేస్తే 2 అనే నెంబర్ వస్తుంది. సో ఇఫ్ x equal to 0, y is equal to 2 అనేది ఒక ఆర్డర్డ్ పేర్. సో ద ఫస్ట్ ఆర్డర్డ్ పేర్ ఈజ్ 0, 2. సో 0, 2 అనేది మనం గ్రాఫ్ లో గుర్తించగలిగే ఒక పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక 0 తర్వాత అనదర్ ఇంకొక 2 వాల్యూస్ మనం తీసుకుంటున్నాం. దానికోసం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సపోజ్ 0 తర్వాత మనం న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటూ 1 తీసుకున్నట్లయితే 6 minus 1 5 అవుతుంది. బట్ 5 by 3 అనేది గ్రాఫికల్ గా మనం కరెక్ట్ గా గుర్తించలేం. అందుకే ఇక్కడ మనకి బైలో ఏ నెంబర్ అయితే ఉందో ఇక్కడ ఇంటీజర్ వచ్చే గ్యాప్స్ కూడా అంతే తీసుకుంటే ఈజీగా ఉంటుంది. అందువల్ల మనకు 0కి కరెక్ట్ గా క్యాన్సిల్ అయింది కాబట్టి నెక్స్ట్ 3 తీసుకోవాలి. ఎందుకంటే 1 2 కి కరెక్ట్ గా క్యాన్సిల్ అవ్వదు. సో x ప్లేస్ లో వి కెన్ రైట్ 3. బికాస్ గ్రాఫ్ లో గుర్తించడానికి ఈజీగా ఇంటీజర్ స్పాట్స్ రావాలంటే మనం ఇక్కడ బైలో ఏదైతే నెంబర్ ఉందో అంతే గ్యాప్ లో వీటిని తీసుకోవాలి. అప్పుడు అన్ని ఇంటీజర్స్ వస్తాయి. సో ఇప్పుడు x ప్లేస్ లో 1 2 సెలెక్ట్ చేసుకుంటే ఫ్రాక్షన్స్ వస్తాయి, బట్ 3 సెలెక్ట్ చేసుకుంటే చూడండి 6 లో 3 మనకి మైనస్ చేస్తే మళ్ళీ 3 వస్తుంది. సో ఇక్కడ y ఈక్వల్ టు 6 minus 3 by 3. ఇక్కడ ఉన్న x ప్లేస్ లో 3 రాసాం, బట్ 6 minus 3 ఈజ్ 3. సో ఇట్ ఈస్ 3 by 3. 3 by 3 క్యాన్సిల్ చేస్తే వచ్చేది 1. సో ద నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్ ఈజ్ 3, 1. సో x 3 తీసుకుంటే y వాల్యూ 1 అయింది. సో ఇది నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్. నెక్స్ట్ ఇలాగే మనం తీసుకుంటే చూడండి 0 3 తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇలాగే 3 మళ్ళీ క్యాన్సిల్ అవ్వాలంటే గ్యాప్ అంతే ఉండాలి. సో 0 3 తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ 6. సో ఇక్కడ x బదులు 6 తీసుకుంటే టోటల్ గా ఇది 0 అయిపోతుంది. సో నెక్స్ట్ లెట్ us టేక్ x ఈక్వల్ టు 6. సో y ఈజ్ ఈక్వల్ టు 6 minus 6 by 3. బట్ 6 minus 6 is 0. 0 by anything is 0 కాబట్టి టోటల్ గా 0 వచ్చింది. సో నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్ ఈజ్ 6, 0. యాక్చువల్లీ లీనియర్ పెయిర్
మనకి లీనియర్ ఈక్వేషన్ కి 2 ఆర్డర్ పేర్స్ చాలు, బట్ 3 ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం తీసుకున్నాం. దీంతో ఫస్ట్ ఈక్వేషన్ కి లైన్ గీయడానికి కావాల్సిన ఆర్డర్ పేర్స్ మనకి కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నామంటే బైలో 3 ఉన్నప్పుడు ఫస్ట్ ఒకటి మనం ఐడెంటిఫై చేస్తే క్యాన్సిల్ అయ్యేది, తర్వాత 3 గ్యాప్ లో ఏదైనా తీసుకోవచ్చు. -3 -6 కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ నెంబర్స్ తీసుకుంటే ఏమవుతుందని మనకు స్టూడెంట్స్ కి డౌట్ ఉంటే చూడండి, 1 2 5 4 ఇలాంటివి తీసుకుంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ వస్తాయి, అది కూడా నాన్ టెర్మినేటింగ్ ఫ్రాక్షన్స్ వస్తాయి. వాటిని గ్రాఫికల్ గా మనం రిప్రజెంట్ చేయలేం. సో ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి y రాసాం, అలాగే సెకండ్ ఈక్వేషన్ నుంచి y రాయడం కోసం ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 2 మనం మెన్షన్ చేద్దాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 మనం ఏం చెప్పొచ్చు, ఇందులో నుంచి y రాయాలంటే ఈ టర్మ్ ఇటు వైపు పంపించాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2x ని షిఫ్ట్ చేసినట్లయితే -3y = 12 - 2x. సో ఇక్కడ -3y లెఫ్ట్ సైడ్ ఉంచాం, 2x ని రైట్ సైడ్ షిఫ్ట్ చేసాం. -3y = 12 - 2x. సో ఇప్పుడు y రావాలంటే ఇంటూ లో ఉన్న -3 ఇటు వస్తే బై అవుతుంది, కాబట్టి y = 12 - 2x / -3. బట్ ఇక్కడ చూడండి బైలో మైనస్ ఉంది అంటే ఇక్కడ పైన న్యూమరేటర్ ఉన్నటువంటి రెండు సింబల్స్ కూడా చేంజ్ చేయొచ్చు. బైలో +3 చూపించాలంటే ఇక్కడ 2x ప్లస్ గాను 12 మైనస్ గాను మారితే అది 2x - 12/3 గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అందుకే నెక్స్ట్ పార్ట్ లో ఇక్కడ ఏం రాద్దాం, y వాల్యూ ఈ మైనస్ ని ప్లస్ గా మారుస్తూ దేర్ఫోర్ y = మనం ఇంకా ఈజీగా రాయాలంటే ఇలా 12 - 2x / -3 రాసే బదులు మైనస్ బై మైనస్ ప్లస్ అవుతుంది కనుక 2x కి ప్లస్ వస్తుంది, 12 కి సింబల్ మైనస్ వస్తుంది. సో y = 2x - 12/3 అని మనకు వచ్చినట్లు. దీన్ని నేరుగా 3y ఇటు తీసుకొచ్చినప్పటికీ సేమ్ ఇలాగే వస్తుంది. సో సెకండ్ ఈక్వేషన్ లైన్ మనం ఫామ్ చేయాలంటే ఆర్డర్ పేర్స్ కావాలంటే ఈ రిలేషన్ తో ఒక టేబుల్ ని తీసుకుందాం. ముందు x వాల్యూ తర్వాత y వాల్యూ దీనిగా తీసుకోవాలి. సో లెట్ us టేక్ ద టేబుల్ x, y = 2x - 12/3 అండ్ x, y ఆర్డర్డ్ పేర్. సో దీనిలాగానే చూడండి ఇక్కడ కూడా బైలో 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి 3 టేబుల్ క్యాన్సిల్ అయ్యే విధంగా నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంచుమించుగా ఇక్కడ కూడా 12 లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ 2x పదం కూడా మనకు 3 మల్టిపుల్ అవ్వాలంటే ఇదే విధంగా 0లు 3లు 6లు లాంటివి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ముందు x బదులు 0 తీసుకుందాం. సో లెట్ us టేక్ x = 0. సో x = 0 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y = ఎంత అవుతుంది, y = 2 × 0 -12/3. బట్ 2 zeros are 0. సో ఇక్కడ ఓన్లీ -12 ఉంటుంది, -12/3. 3 12 లో 4 టైమ్స్ కాబట్టి టోటల్ గా y వాల్యూ -4 వచ్చింది. x0 y -4 అనేది ఇక్కడ వచ్చిన ఆర్డర్డ్ పేర్. సో 0, -4 ఇస్ ద ఫస్ట్ ఆర్డర్డ్ పేర్ ఫర్ దిస్ ఈక్వేషన్. నెక్స్ట్ x వాల్యూ ఇక్కడ కూడా 1 2 తీసుకుంటే ఇలాగే క్యాన్సిల్ అవుతూ 3 టేబుల్ కాబట్టి 0 తర్వాత మళ్ళీ నెక్స్ట్ గ్యాప్ మనం 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్ us టేక్ x = 3. సో y = ఇక్కడ x ప్లేస్ లో 3 రాస్తున్నాం. సో ఇక్కడ 2 × 3 -12/3. సో ఈ న్యూమరేటర్ వాల్యూ అబ్జర్వ్ చేయండి, 2 3s are 6. 6 - 12, 6 లో 12 మనం సబ్ట్రాక్ట్ చేస్తే -6 అవుతుంది. సో -6/3 కనుక ఇది క్యాన్సిల్ అయ్యి 2 టైమ్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్ 3, -2. x is 3, y is -2. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే దీనిలాగానే మనం 3 గ్యాప్ మెన్షన్ చేస్తున్నాం. బైలో 3 ఉన్నప్పుడు ఎక్కడైతే ఫస్ట్ ఒకటి ఐడెంటిఫై చేసామో అంతే గ్యాప్ లో మనం తీసుకోవాలి కనుక -3 కానీ 6 కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మరి అగైన్ x బదులు 6 సెలెక్ట్ చేసుకుందాం. సో y = ఈ ప్లేస్ లో 6 రాస్తే 2 × 6 -12/3. బట్ ఈ న్యూమరేటర్ అబ్జర్వ్ చేయండి, 2 6 are 12, 12 - 12 is 0, 0/anything 0 అవుతుంది కనుక టోటల్లీ ఇది 0 గా మారిపోయింది. అంటే 6, 0 అనేది నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్. మనం అబ్జర్వ్ చేస్తే అదే 6 0 ఫస్ట్ ఈక్వేషన్ లో కూడా వచ్చింది. అంటే ఇక్కడే మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఇవి రెండు కూడా ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయని చెప్పి. సో కన్సిస్టెంట్ అని కూడా అర్థమవుతుంది. బట్ గ్రాఫికల్లీ అని ఉంది కాబట్టి ఈ 3 ఆర్డర్డ్ పేర్స్ తోను ఈ 3 ఆర్డర్డ్ పేర్స్ తోను 2 లైన్స్ మనం గీస్తే ఆ రెండు ఇంటర్సెక్ట్ అవడం అక్కడ చూపిస్తే గ్రాఫికల్ గా దీన్ని మనం సాల్వ్ చేసినట్టు అవుతుంది. సో గ్రాఫ్ పేపర్ నమూనాను తీసుకుని ఇప్పుడు ఈ L1 గా ఫస్ట్ లైన్ కోసం ఇవి, సెకండ్ లైన్ కోసం వీటిని మనం గుర్తిద్దాం నెక్స్ట్ గ్రాఫ్ షీట్ లో. లెట్ us టేక్ ద మోడల్ ఆఫ్ గ్రాఫ్ షీట్. సో స్కేల్ మెన్షన్ చేద్దాం. సో స్కేల్ ఇక్కడ మనకి చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్ x యాక్సిస్ 1 cm = 1 యూనిట్ అండ్ ఆల్సో ఆన్ y యాక్సిస్ 1 cm = 1 యూనిట్ మనం తీసుకుందాం. సో x అండ్ y యాక్సిస్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో లెట్ us టేక్ దిస్ యాజ్ x యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ యాజ్ y యాక్సిస్. సో దీని మీద ఈ విధంగా ఆరిజిన్ నుంచి
రైట్ సైడ్ పాజిటివ్ అండ్ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ని మనం ఫామ్ చేద్దాం. సో చూడండి 0 నుంచి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్, అప్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, డౌన్ సైడ్ నెగిటివ్. ఈ విధంగా గ్రాఫ్ షీట్ నమూనాను మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఈ ముందు ప్రాబ్లంలో మనం ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లంలో ఉన్న పాయింట్స్ మనం గుర్తించాలంటే ఈ ప్లేస్ లో మనకి ఆ టేబుల్లో ఏ పాయింట్స్ వచ్చాయో ఒకసారి మెన్షన్ చేద్దాం. సో ఫస్ట్ లైన్ కోసం 0 2 3 1 6 0. ఫర్ సెకండ్ లైన్ 0 -4 3 -2 6 0. మొత్తం మీద 6 0 ఇంటర్సెక్టింగ్ పాయింట్ అవుతుందని తెలుస్తుంది. అయినప్పటికీ ఆ లైన్ ఫామ్ అవుతుందా లేదా కరెక్టా కాదా అని తెలుసుకోవడం కోసం ఇవి మనం మార్క్ చేయాల్సి ఉంది. సో ఫర్ ఫస్ట్ లైన్ 0, 2 అంటే చూడండి x0 y2 3, 1. సో x వాల్యూ 3 అండ్ y వాల్యూ 1. సో ఈ ప్లేస్ అవుతుంది. 6 0 అంటే x యాక్సిస్ మీద 6 ఉండే ప్లేస్. ఈ మూడింటిని మనం మార్క్ చేయాల్సి ఉంది. ఆ మార్కింగ్ ముందుగా మనం చేద్దాం. సో ఫస్ట్ 0, 2 3, 1 అండ్ 6, 0 ఈ మూడింటిని మనం మార్క్ చేయడం జరిగింది. సో ఈ మూడు అబ్జర్వ్ చేస్తే మనం ఒక స్కేల్ తో కలిపితే స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుందని అబ్జర్వ్ చేయొచ్చు. సో లెట్ us డ్రా ది స్ట్రైట్ లైన్. సో ఈ మూడిట్లోంచి వెళ్తూ ఫస్ట్ లైన్ వచ్చింది. ఇదే మనకి ప్రాబ్లం లో గుర్తించినటువంటి L1 అవుతుంది. సో L1 లైన్ అనేది ఈ స్ట్రైట్ లైన్ సూచిస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ లైన్ చూడాలంటే 3 పాయింట్స్ కావాలి. 0, -4. సో చూడండి x0 బట్ y వాల్యూ -4. 3 -2. సో x వాల్యూ 3, y వాల్యూ -2 అంటే ఈ ప్లేస్ అవుతుంది. 6 0 ఆల్రెడీ మనం గుర్తించాం. సో వీటిని మళ్ళీ మార్క్ చేద్దాం. 0 -4, 3, -2 అండ్ 6, 0. మళ్ళీ ఈ మూడు కూడా ఒక స్ట్రైట్ లైన్ ని ఫామ్ చేస్తాయి. సో లెట్ us జాయిన్ దీస్ 3 పాయింట్స్ విత్ ఎ స్ట్రైట్ లైన్. సో ఇది మనకి L2 అనే లైన్ అవుతుంది. సో అండ్ L1 L2 మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి? 6 0 వద్ద ఇంటర్సెక్ట్ అయ్యాయి. అండ్ అలాగే ఆ ఒక్క చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాబట్టి మళ్ళీ మనం ప్రాబ్లంలోకి వచ్చి ఏం చేయాలి? ఇది కన్సిస్టెంట్ సిస్టమ్ అని 6 0 అనేది సొల్యూషన్ అని మనం చెప్పాల్సి ఉంది. సో ఇక్కడ ఈ సొల్యూషన్ మనం ఐడెంటిఫై చేయాలి. 6, 0 అనేది రెండిటికి కామన్ సొల్యూషన్. అంటే x = 6, y = 0. దీన్ని మళ్ళీ మనం ప్రాబ్లంలో మనం మ్యాటర్ రాసిన ప్లేస్ లోకి వెళ్ళి మెన్షన్ చేద్దాం. సో ప్రాబ్లంలో ఇక్కడ వరకు మనం వచ్చాం, ఆల్రెడీ టేబుల్ ఫామ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ నుంచి తెలుసుకున్న విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. సో ఫ్రమ్ ద గ్రాఫ్ బోత్ దీస్ లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ 6, 0. ఇది ఇక్కడ కూడా తెలుస్తుంది. 6 0 వద్ద ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో x వాల్యూ ఈజ్ 6, y వాల్యూ ఈజ్ 0. సో ద సొల్యూషన్ ఈజ్ x = 6, y = 0. మనకి సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ అని ఉంది కాబట్టి గ్రాఫ్ ద్వారా దీన్ని సాల్వ్ చేసాం. ఇది కన్సిస్టెంటా కాదా అని కూడా మనం చెప్పొచ్చు. అంటే కన్సిస్టెంట్ కాబట్టే సింగిల్ సొల్యూషన్ వచ్చింది. సో లాస్ట్ కన్క్లూజన్ మనం గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్. ఆ పెయిర్ అనేది కన్సిస్టెంట్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. దీంతో మనకి ఎగ్జాంపుల్ 1 అనేది పూర్తయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్ 2. Graphically find whether the following pair of equations has no solution, unique solution or infinitely many solutions. So given two equations are like this. 5x minus 8y plus 1 = 0. First equation. 3x minus 24 by 5y plus 3 by 5 = 0 is the second equation. సో దీనికి కూడా అడిగింది సేమ్ క్వశ్చన్ మనకి. ఈ ఈక్వేషన్లు గ్రాఫికల్ గా మనం ఏమని ఫైండ్ చేయాలి? నో సొల్యూషన్ ఉంటుందా, యూనిక్ సొల్యూషన్ అంటే ఒకటే అవుతుందా, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్? నో సొల్యూషన్ అంటే ప్యారలల్ లైన్స్, యూనిక్ సొల్యూషన్ మీన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ మీన్స్ కోఇన్సిడెంట్ లైన్స్. ఏ లైన్స్ అవుతాయో మనం చెప్పాలి. సో దీనికోసం ఇచ్చిన ఈక్వేషన్ 1 by 1 తీసుకుని ఎప్పటిలాగే మనం గ్రాఫికల్ గా సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ 5x minus 8y plus 1 = 0. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సో దీని నుంచి ఎప్పుడు మనం చేస్తున్నట్లుగా x నుంచి y సెలెక్ట్ చేసుకుంటున్నాం కనుక y వాల్యూ మెన్షన్ చేయడం కోసం ఇక్కడ ఎలాగో 8y అని ఉంది, మైనస్ ఉంది కాబట్టి y ని ముందు సెపరేట్ చేద్దాం. సో 5x plus 1 = 8y. మైనస్ 8y రైట్ సైడ్ కి మార్చాం. ఇప్పుడు y వాల్యూ కావాలంటే ఇంటూలో ఉన్న 8 ఇటు వస్తే బై అవుతుంది కాబట్టి 5x plus 1 by 8 = y. సో y వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం కనుక్కోవాలంటే 5x plus 1 by 8 మనం కనుక్కోవాలంటే x ని 5 తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేసి 8 తో డివైడ్ చేస్తే y వస్తుంది. సో దీనికి తగ్గట్టుగా ఒక టేబుల్ ని మనం తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ x వాల్యూ, నెక్స్ట్ y వాల్యూ రాసాం, x, y ఆర్డర్డ్ పేర్ రాసాం. సో ఇప్పుడు ఇందులో
ఇక్కడ బైలో 8 ఉండడం వల్ల మనం ఎక్కువ గ్యాప్ తీసుకుంటే తప్ప ఇంటీజర్స్ రావు కాబట్టి ఒక 2 ఆర్డర్ పేర్స్ మాత్రమే నేను తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ x ఎంత సెలెక్ట్ చేసుకోవాలో చూడండి. ఉదాహరణకి ఎప్పట్లా మనం 0, 1 ఇవి తీసుకుంటే 5 0 ప్లస్ 1 1/8 వస్తుంది. కరెక్ట్ గా మనం గ్రాఫ్ లో చూపించలేం. 1 తీసుకుంటే 5 ప్లస్ 1 6/8 వస్తుంది. కరెక్ట్ గా క్యాన్సిల్ కాదు. 2 తీసుకుంటే 10 ప్లస్ 1 11/8 వస్తుంది. బట్ 3 తీసుకుంటే 5 3s are 15 ప్లస్ 1 16. 16 లో 8 క్యాన్సిల్ అవుతుంది కనుక ఇక్కడ తీసుకోవాల్సిన ఫస్ట్ నెంబర్ మనకి ఈజీగా ఉండడానికి న్యాచురల్ నెంబర్ 3. సో ఎక్స్ ప్లస్ లో 3a ముందు ఎందుకు సెలెక్ట్ చేసామంటే ర్యాండమ్ గా ఇలా చెక్ చేసుకోవచ్చు మనం. 8 మల్టిపుల్ పైన రావాలంటే ఇక్కడ 5 3s 15 ప్లస్ 1 16 వచ్చింది. సో ఇప్పుడు y వాల్యూని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 3 ప్లస్ 1 బై 8. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 3 రాసాం. 15 ప్లస్ 1 సో ఇట్ ఈస్ 16. 16/8 మనకి క్యాన్సిల్ అయ్యి 8 16 లో 2 టైమ్స్. సో ఇఫ్ x ఈక్వల్ టు 3 వి గాట్ y ఈజ్ ఈక్వల్ టు 2. సో ద ఫస్ట్ ఆర్డర్డ్ పేర్ ఈజ్ 3, 2. ఇక్కడ ఎప్పుడైతే 3 కి మనకి ఒక ఆన్సర్ వచ్చిందో నెక్స్ట్ మనం చెప్పుకున్నాం బైలో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఒక వాల్యూకి ఇంటీజర్ ఆన్సర్ వచ్చినప్పుడు మళ్ళీ అంత గ్యాప్ తీసుకుంటేనే వస్తుంది. అంటే 3 తీసుకున్నప్పుడు వచ్చింది కాబట్టి 4 5 వీటికి రాదు. ఈ 3 కి 8 కలపడం కానీ తీసేయడం కానీ చేయాలంటే ఒక రకంగా ఈ 3 కి రఫ్ గా చెప్తున్నాం పక్కన ప్లస్ ఆర్ మైనస్ 8 మనం తీసుకోవాలి. అంటే తీసుకుంటే 3 ప్లస్ 8 11 తీసుకోవాలి, లేదా 3 మైనస్ 8 3 లోంచి ఒక 8 తగ్గించి తీసుకోవాలి. అన్ని పాజిటివ్ కాకుండా నెగిటివ్ కోసం నేను 3 మైనస్ 8 తీసుకుంటున్నాను. 3 లోంచి 8 తీస్తే వచ్చే వాల్యూ -5. సో ఇక్కడ నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకునేది -5 గా తీసుకుందాం. అంటే అన్ని పాజిటివ్ కాకుండా ఒకటి నెగిటివ్ కూడా. ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో -5 రాస్తాం. సో y వాల్యూ చూడండి. సో y ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ -5 ప్లస్ 1 బై 8. సో -5 తీసుకోవడం వల్ల ఇక్కడ -25 అయింది. -25 ప్లస్ 1 మీన్స్ ఇట్ ఈస్ -24. -24 అనేది 24 8 కి మల్టిపుల్ కాబట్టి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో -3 అనే ఆన్సర్ వచ్చింది. సో x -5 y -3. సో నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్ ఈస్ -5, -3. ఇంకొకసారి స్టూడెంట్స్ గమనించాల్సింది ఇక్కడ ఈ రెండు నెంబర్స్ ఎందుకు తీసుకున్నాం అనేది. ఈ 3 కాకుండా 0 1 2 ముందు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వస్తుంది. 3 వచ్చిన తర్వాత నెక్స్ట్ -5 అని మనకి ఎలా ఐడియా వచ్చింది అంటే ఇక్కడ బైలో 8 ఉంది కనుక మళ్ళీ ఇంకొక 8 గ్యాప్ అంటే 3 ప్లస్ 8 11 అయినా పర్వాలేదు. 3 మైనస్ 8 -5 11 కంటే -5 బెటర్ అని చెప్పి మనం గ్రాఫ్ లో ఈజీగా చూపించడానికి తీసుకున్నాం. సో ఈ ఆర్డర్డ్ పేర్స్ తో ఒక లైన్ గీస్తాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ లోకి వద్దాం. సెకండ్ ఈక్వేషన్ మనకి ఇచ్చింది ఒకసారి గమనిస్తే దీన్ని మనం మళ్ళీ రీరైట్ చేసుకోవాల్సింది. సో సెకండ్ ఈక్వేషన్ ఈస్ 3x minus 24/5y plus 3/5 ఈక్వల్ టు 0. బట్ దీనిలో ఫ్రాక్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ ఫ్రాక్షన్ క్యాన్సిల్ చేయడం కోసం బైలో రెండు చోట్ల 5 ఉంది కాబట్టి మొత్తాన్ని 5 తో మల్టిప్లై చేద్దాం. దానివల్ల ఏమవుతుంది 5 5 క్యాన్సిల్ అవుతాయి. సో టోటల్ ఈక్వేషన్ 5 తో మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 3x minus 24/5y ప్లస్ 3/5 ఈక్వల్ టు ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 5 ఇంటూ వస్తే ఇక్కడ కూడా 5 ఇంటూ వస్తుంది. బట్ 0 అని దేంతో ఇంటూ చేసినా 0 కాబట్టి ఇట్ ఆల్వేస్ 0 ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం చూపించవచ్చు, ఈ 5 తో మూడింటిని మల్టిప్లై చేసి మనం రాయవచ్చు. సో ఇప్పుడు 5 తో మల్టిప్లై చేస్తే చూడండి 5 3s are 15. సో ఫస్ట్ టర్మ్ ఈస్ 15x మైనస్ ఇక్కడ చూడండి 5 తో 24/5 ని మల్టిప్లై చేస్తున్నాం. సో 5 ఇంటూ 24/5 ఇంటూ y. దీనివల్ల ఏమవుతుంది 5 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ 5 ఇంటూ 3/5 ఉంది. సో ఇక్కడ ప్లస్ 5 ఇంటూ 3/5 ఈక్వల్ టు 0. సో ఈ బోత్ ప్లేసెస్ లో కూడా 5/5 క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ పార్ట్ ఈ 3 మాత్రమే మిగిలాయి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి 15x మైనస్ 24y ప్లస్ 3 అనేటువంటి ఈక్వేషన్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఇంకా సింప్లిఫై చేయవచ్చు. ఈ 3 చోట్ల కూడా మనకి కామన్ ఫ్యాక్టర్ గా 3 కనిపిస్తుంది. 3 టేబుల్ 15 లోను 24 లోను క్యాన్సిల్ అవుతుంది కాబట్టి టోటల్లీ ఇక్కడ 3 అనేది కామన్ గా బయటకు తీస్తే, ఎందుకంటే ఇక్కడ ఈక్వేషన్ పెద్దగా ఉంది కనుక అంటే ఫ్రాక్షన్స్ లో మనం ఈ రెండు ఈక్వేషన్స్ ని పోల్చేటప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తున్నాం. సో 15 లో 3 బయట రాస్తే 3 5s are 15 కాబట్టి లోపల ఎంత వచ్చింది 5x మైనస్ ఇక్కడ 24 ఉంది. 24 లో 3 కామన్ తీసాం. హౌ మెనీ 3s are 24? 8 3s are 24. So it is 8y plus how many 3s are 3? Only one 3 is 3. So ఇక్కడ 1 మనకు మిగిలింది ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇంటూ లో ఉన్న 3 మొత్తం రైట్ సైడ్ కి మారిస్తే మనకి మిగిలిన ఈక్వేషన్ ఏమిటి 5x మైనస్ 8y ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు మనకి
0 by 3, 0 by anything equal to 0. 0 by any non-zero number equal to 0. సో ఇప్పుడు ఇది 0 వచ్చింది కాబట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఒకసారి ఈక్వేషన్ గమనించండి. ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషనే మళ్ళీ ఫామ్ అయింది. 5x - 8y + 1 = 0. సో దీన్ని కూడా దీనిలాగే మనం మాడిఫై చేసి రాస్తే, అంటే 8yని మనం రైట్ సైడ్కి పంపిస్తే 5x + 1 = 8y అవుతుంది. సో 5x + 1 by 8 = y అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, y వాల్యూ మళ్ళీ సేమ్ దీనిలానే ఉంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో ఏదైతే y వాల్యూ ఉందో సెకండ్ ఈక్వేషన్ లో కూడా అదే y వాల్యూ ఉంది కనుక ఈ రెండు ఇప్పుడు ఎలా ఉంటాయి, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ అని ఇక్కడే మనం చెప్పొచ్చు. బట్ గ్రాఫికల్లీ చేయమని ఉంది కాబట్టి గ్రాఫ్ మాత్రం మనం గీస్తాం. ఒకవేళ మళ్ళీ టేబుల్ గీయమన్నా ఇదే టేబుల్ మనం ఫామ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడే మనం ఒక కన్క్లూజన్ ని రాయవచ్చు. ఏంటది, లైన్స్ రిప్రజెంటెడ్ బై ఈక్వేషన్ 1 and 2 ఆర్ కోఇన్సిడెంట్. ఈ ఈక్వేషన్ తో వచ్చేటువంటి రెండు లైన్స్ కూడా ఏమవుతాయి, కోఇన్సిడెంట్ అవుతాయి. అంటే రెండు సేమ్ లైన్ అవుతాయి. ఒక లైన్ గీస్తే చాలు. ఆ ఒక లైన్ కి ఆర్డర్డ్ పేరు ఇక్కడ చూడండి 3 2 -5 -3. సో దీన్ని మనం గ్రాఫ్ షీట్ లో ఇప్పుడు మనం గుర్తిద్దాం. సో లెట్ us టేక్ ది మోడల్ ఆఫ్ గ్రాఫ్ షీట్. దీనిలో స్కేల్ ఎప్పట్లాగే మనం 1 యూనిట్, x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ 1 యూనిట్, ఆన్ y యాక్సిస్ ఆల్సో 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకుందాం. సో ఇప్పుడు xy యాక్సిస్ ఈ విధంగా, దీన్ని మనం x యాక్సిస్ గాను దీన్ని y యాక్సిస్ గాను సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇది ఆరిజిన్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా 1 యూనిట్ గుర్తించాం. ఇన్ ద సేమ్ వే y యాక్సిస్ మీద కూడా 1 యూనిట్ మనం గుర్తించాం, ప్లస్ మైనస్ కూడా. సో ఇప్పుడు మనం తీసుకునే లైన్ కు ఉన్నటువంటి పాయింట్స్ ఏమిటి, L1 అండ్ L2 కి సేమ్ పాయింట్స్ 3 2 -5 -3. ఈ రెండే మనం గుర్తించాం. బికాస్ ఇక్కడ వేరే పాయింట్ కూడా తీసుకోవచ్చు, ఇంకా 11 ఇవి కూడా, కానీ మీకు ఈ స్క్రీన్ మీద ఎక్కువ స్కేల్ చూపించడం ఇబ్బంది అనే ఉద్దేశంతో రెండు పాయింట్స్ నే చూపించడం జరుగుతుంది. సో ఈ రెండు మనం గుర్తించాలి. 3 2 చూడండి, x3 y2, అలాగే -5 y -3. అంటే ఒక ప్లేస్ ఎక్కడ వస్తుంది, 3 2 అంటే ఎక్కడ వస్తుంది, వాటిని మనం మార్క్ చేయాలి. సో ఫస్ట్ 3 2 అంటే ఈ ప్లేస్ అవుతుంది, -5 -3 అంటే ఈ ప్లేస్ అవుతుంది. ఈ రెండింటిని కూడా ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్ తో జాయిన్ చేస్తే ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ ఈ రెండింటిని కలుపుతూ వస్తుంది. ఇదే బోత్ లైన్స్ ని మనం సూచిస్తుంది. L1 అండ్ L2 అంటే ఇదే L1 అవుతుంది, ఇదే L2 అవుతుంది. అంటే మనకి ఈక్వేషన్ లో ఉన్న రెండు లైన్స్ ఒకటే అవుతాయి కాబట్టి ఇది కోఇన్సిడెంట్ లైన్స్ ని సూచిస్తుంది కనుక దీని మీద ఉన్న పాయింట్స్ అన్ని కూడా ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇదే విషయం మనం అక్కడ ప్రాబ్లం లో మెన్షన్ చేయాలి. సో మళ్ళీ ప్రాబ్లం లోకి వస్తే ఇంత మనం రాసిన తర్వాత ఈ రెండు కోఇన్సిడెంట్ అని రాసాం కాబట్టి ఏం కంక్లూజన్ రాయవచ్చు, వీటికి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయనే కంక్లూజన్ రాయవచ్చు. సో ఈక్వేషన్ 1 and 2 హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. సో ఈ ప్రాబ్లం కి మనం ఈ మూడిట్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం, బట్ గ్రాఫికల్ లైన్ ఉంది కాబట్టి గ్రాఫ్ కూడా చేసి చూపించడం జరిగింది. దీంతో మనకి ఎగ్జాంపుల్ 2 కంప్లీట్ అయింది. ఎక్సైజ్ ముందున్న లాస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. లాస్ట్ ఎగ్జాంపుల్ 3. Champa went to a sale to purchase some pants and skirts. When her friends asked her how many of each she had bought, she answered, the number of skirts is 2 less than twice the number of pants purchased. Also, the number of skirts is 4 less than 4 times the number of pants purchased. Help her friends to find how many pants and skirts Champa bought. సో ఈ క్వశ్చన్ మనం గ్రాఫికల్ గా చేయడానికి ఇవ్వబడినప్పటికీ మనకి రిటర్న్ ప్రాబ్లం ఇవ్వబడింది. చూడండి, ఇక్కడ చంపా అనేటువంటి ఒక గర్ల్ ఒక సేల్ అంటే ఒక దుకాణానికి వెళ్ళి కొన్ని ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ ని కొంది అనే విషయాన్ని ఇక్కడ ఈక్వేషన్స్ ఫామ్ చేసే రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆమె ఫ్రెండ్స్ ఎన్ని ఆమె కొన్నది అని అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఈ విధంగా ఉంది. నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than, అంటే ఆమె కొన్నటువంటి స్కర్ట్స్ సంఖ్య 2 తక్కువ. దేనికంటే ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేజ్, అంటే కొన్న ప్యాంట్స్ కంటే షర్ట్స్ సంఖ్య, అంటే కొన్న ప్యాంట్స్ ని డబల్ చేస్తే వచ్చేదానికంటే స్కర్ట్స్ సంఖ్య 2 తక్కువ ఉండాలి. ఇన్ ద సేమ్ వే నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ 4 తక్కువ ఉండాలి. దేనికంటే అంటే నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ని 4 టైమ్స్ చేస్తే ఎంత వస్తుందో దానికంటే 4 తక్కువ ఉండాలి. అంటే ఈ విధంగా స్కర్ట్స్ ఎన్నో ప్యాంట్స్ ఎన్నో మనకు తెలియకపోయినా వాటి రిలేషన్ ఇవ్వబడింది. ఆమె ఫ్రెండ్స్ దీన్ని బట్టి ఎలా కనుక్కున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయమన్నది. అంటే హౌ మెనీ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ షీ బాట్ అనేది క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్స్ కి మనం ఏదైతే కనుక్కోవాలో వాటిని ఎక్స్ అండ్ వై గా తీసుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేజ్డ్ ఎక్స్ అనుకుందాం, స్కర్ట్స్ ని వై అనుకుందాం. సో లెట్ ద నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేజ్డ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ లెట్ ద నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ పర్చేజ్ ఈక్వల్ టు వై. చూడండి, షర్ట్స్ సంఖ్య అక్కడ ప్యాంట్స్ సంఖ్య ఎక్స్ అయితే స్కర్ట్స్ సంఖ్య వై. ఇప్పుడు మనం ఈ రిలేషన్ రాయడానికి ఏం చేయాలి, ఈ కొటేషన్స్ లో ఇచ్చిన ఈ రెండు తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే మనం అనుకునేటువంటి వై
2 less than ఉండాలి. దేనికంటే twice the number of pants. ఇక్కడ ఈ ఇచ్చిన సెంటెన్స్ ని ముందు ప్రాబ్లం లో మెన్షన్ చేద్దాం. The number of skirts is 2 less than twice the number of pants purchased. దీన్ని ఇప్పుడు మనం ఈక్వేషన్ గా మారుద్దాం. నంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే ఏమిటి? y వాల్యూ. 2 less than అంటే 2 మైనస్ చేయాలి. దేంట్లోంచి? twice the number of pants. నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే x, twice అంటే దాన్ని డబుల్ చేయడం అంటే 2x, దానిలోంచి 2 తగ్గిస్తే ఇది రావాలి. సో ద ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ y is equal to 2x minus 2. సో ఇది అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. y అంటే నెంబర్ ఆఫ్ స్కర్ట్స్, ఇది 2 less than కాబట్టి -2 చేసాం. దేనికంటే అంటే twice the number of pants. నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ x కాబట్టి twice అంటే దానికి డబల్ 2x, దానికంటే 2 తగ్గిస్తే y వస్తుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ సెంటెన్స్ చూడండి. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ 4 less than 4 times the number of pants purchased అని ఉంది. దాన్ని ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ కోసం యాజ్ ఇట్ ఈస్ గా మెన్షన్ చేస్తున్నాం. ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ 4 less than 4 times the number of pants purchased. మరి ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ గా మారిస్తే సేమ్ స్క్వేర్స్ ప్లేస్ లో y వస్తుంది. 4 less than అంటే ఇక్కడ -4 వస్తుంది. దేనికంటే 4 less than 4 times కంటే. ప్యాంట్స్ కి 4 times అంటే x ని ఈసారి 4 తో మల్టిప్లై చేసి 4 మైనస్ చేయాలి. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఈజ్ y ఈక్వల్ టు 4x minus 4. దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. సో 2 ఈక్వేషన్స్ కూడా ప్రాబ్లం నుంచి మనకు ఫామ్ అయ్యాయి. వీరెన్నిటిని సాల్వ్ చేసి xy మనం కనుక్కోవాలి. బట్ గ్రాఫికల్ గా చేయమనే ఈ ఎక్సర్సైజ్ లో ఉద్దేశం కాబట్టి ఈ రెండింటిని గ్రాఫికల్ గా సాల్వ్ చేయడం కోసం ఫస్ట్ ఈక్వేషన్ లైన్ ని మనం ఒక టేబుల్ గా తీసుకుందాం. సో ఫర్ ఈక్వేషన్ 1 ఈ టేబుల్ ఫామ్ చేస్తున్నాం. x వాల్యూ, y వాల్యూ 2x minus 2 అండ్ x, y. అంటే x మనం డిఫరెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ కూడా లేవు. y వాల్యూ 3 ఆర్డర్డ్ పేర్స్ మనం తీసుకుందాం. సో లెట్ us టేక్ x వాల్యూ ఈజీగా మనకి హోల్ నెంబర్స్ లో తీసుకుంటే x 0 అనేది ఫస్ట్ తీసుకుంటున్నాం. x బదులు 0 మనం సెలెక్ట్ చేసుకుంటే y ఎంత అవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 2 zeros minus 2. ఇక్కడ x ప్లేస్ లో 0 రాసాం. 2 zeros are 0. 0 minus 2 is -2. సో if x equal to 0, y is equal to -2. సో ఫస్ట్ ఆర్డర్డ్ పేర్ మనం గ్రాఫ్ లో గుర్తించాల్సింది 0, -2 ఒక ఆర్డర్డ్ పేర్. నెక్స్ట్ ఇక్కడ అన్ని ఫ్రాక్షన్స్ లేవు కనుక చిన్న చిన్న నెంబర్సే మనం తీసుకోవచ్చు. 0 తర్వాత 1 సెలెక్ట్ చేసుకుందాం. సో 0 నెక్స్ట్ 1. ఇక్కడ x ప్లేస్ లో 1 రాస్తున్నాం. సో y ఈక్వల్ టు 2 into 1 minus 2. So 2 ones are 2. 2 minus 2 is 0. So the next ordered pair is 1, 0. x1, y0. And next 0, 1 is over. Next let us take x equal to 2. So y is equal to 2 into 2 minus 2. We substitute x equal to 2 in the equation. So 2 2s are 4. 4 minus 2 is 2. So if x equal to 2, y is also 2. So the next ordered pair is 2, 2. సో మనం గ్రాఫ్ లో ఈ 3 ఆర్డర్ పేర్స్ గుర్తించాలి లైన్ 1 కోసం. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఈక్వేషన్ కి లైన్ కూడా మనం ఫామ్ చేద్దాం. సో ఫర్ ఈక్వేషన్ 2 సేమ్ టేబుల్ బట్ y వాల్యూ మారింది 4x minus 4. x వాల్యూని బట్టి ఈసారి 4x minus 4. సేమ్ ఇవే x వాల్యూస్ తీసుకుందాం ఎందుకంటే ఈక్వేషన్ వేరు కాబట్టి పెద్ద నెంబర్స్ మనకి అవసరం లేదు. సో ఇక్కడ కూడా మనం 0, 1, 2 ముందుగానే సెలెక్ట్ చేద్దాం. 0ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో y ఎంత అవుతుంది? y is equal to 4 zeros minus 4. సో ఇట్ ఈస్ -4. సో 0, -4 అంటే y యాక్సిస్ ని -4 వద్ద కట్ చేస్తుంది ఈ లైన్. నెక్స్ట్ x ప్లేస్ లో 1 రాద్దాం. సో ఇక్కడ y ఈక్వల్ టు 4 1s minus 4. 4 1s are 4. 4 minus 4 is 0. అంటే x 1 అయితే y 0 అవుతుంది. సో నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్ అదే. నెక్స్ట్ x ప్లేస్ లో 2. సో ఇక్కడ ఎంత అవుతుంది? y is equal to 4 2s minus 4. బట్ 4 2s are 8. 8 minus 4 ఎంత? 4. కాబట్టి ఇక్కడ కూడా 4 వచ్చింది. సో ఇక్కడ 2, 4 అనేది నెక్స్ట్ ఆర్డర్డ్ పేర్. సో ఈ రెండు చోట్ల మనం గమనిస్తే ఒక ఆర్డర్డ్ పేరు సేమ్ రిపీట్ అయింది 1 0. అంటే ఇక్కడే మనకు సొల్యూషన్ వచ్చేసింది. అయినప్పటికీ దీన్ని గ్రాఫికల్ గా సాల్వ్ చేయడం కోసం ఈ రెండు లో వచ్చినటువంటి 3 ఆర్డర్డ్ పేర్స్ ని గ్రాఫ్ లో మనం ఇప్పుడు గుర్తిద్దాం. సో గ్రాఫ్ షీట్ మోడల్ మళ్ళీ మనం తీసుకున్నాం. స్కేల్ ఎప్పటిలాగే ఒక్కొక్క యూనిట్ తో on x-axis 1 centimeter equal to 1 unit, on y-axis also 1 centimeter equal to 1 unit. So this is x-axis and this is y-axis. So 0 odds గా తీసుకుని ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ x మీద, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ పాజిటివ్ నెగిటివ్ y మీద ఎప్పటిలా ఒక్కొక్క యూనిట్ గుర్తించాం. ఇప్పుడు ఈ రెండు లైన్స్ కున్న ఆర్డర్డ్ పేర్స్ టేబుల్ లో ఉన్నవి మనం మెన్షన్ చేద్దాం. ఫస్ట్ లైన్ 0 -2 1 0 2 2 వచ్చాయి. ఫర్ సెకండ్ లైన్ 0 -4 1 0 2 4 వచ్చాయి. ఇప్పుడు కావాలంటే అక్కడ టేబుల్లో అబ్జర్వ్ చేయండి. సో ఈ 3 పాయింట్స్ మనం గుర్తించాలి. 0, -2 1 0 2 2.
సో 0 minus 2 చూడండి x 0 y minus 2 1 0 సో this is 1 0 2 comma 2 సో x2 y2 అంటే ఇది 2 2 సో ఈ 3 పాయింట్స్ ని మనం మార్క్ చేసి మరి స్ట్రైట్ లైన్ తో కలపాలి సో లెట్ us draw a straight line among these 3 points సో ఇది మనకి L1 ని సూచిస్తుంది ఫస్ట్ లైన్ మనకు వచ్చింది ఫర్ సెకండ్ లైన్ 0 minus 4 1 0 2 4 సో 0 కామా మైనస్ 4 అంటే ఈ ప్లేస్ అవుతుంది 1 0 ఆల్రెడీ మార్క్ చేయబడింది 2 కామా 4 అంటే చూడండి ఈ ప్లేస్ అవుతుంది నెక్స్ట్ ఎనదర్ లైన్ మనం ఈ మూడింటిని కలుపుతూ డ్రా చేస్తాం సో దిస్ ఈజ్ L2 సో ఇక్కడ L1 అండ్ L2 ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ అబ్జర్వ్ చేయండి 1 కామా 0 దీస్ ఆర్ టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ intersect at 1 0 so this is the solution x value 1 y value 0 ఇదే మనం అక్కడ టేబుల్ దగ్గర మెన్షన్ చేయాలి 1 0 వద్ద ఇంటర్సెక్ట్ అయ్యాయనే విషయాన్ని మనం రాయాలి ఇప్పుడు ప్రాబ్లం లోకి వెళ్దాం సో ఈ ప్రాబ్లం లో ఇప్పటికే మనం చూసాం 1 0 వద్ద ఈ రెండు బోత్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయనే విషయాన్ని మెన్షన్ చేద్దాం ఫ్రమ్ ద గ్రాఫ్ దీస్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ at 1 0 చూడండి 1 0 వద్ద ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి సో రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ x equal to 1 y equal to 0 x value 1 y వాల్యూ 0 అని దీని అర్థం మరి x అంటే ఏంటి y అంటే ఏంటి మనకి ప్రాబ్లంలో x అంటే నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే కొన్న ప్యాంట్స్ సంఖ్య ఎంత అంటే ఒకటే ఇంతకి y నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ యాక్చువల్లీ y 0 వచ్చిందంటే షీ డిడ్ నాట్ బ్రాట్ ఎనీ స్కర్ట్ అంటే అసలు ఆమె షిడ్ నాట్ బై ఎనీ స్కర్ట్ అనమాట స్కర్ట్ ఏమీ కొనలేదు కానీ ఇక్కడ దాన్ని మనం 0గా చూపిస్తున్నాం సో ఫైనల్ కన్క్లూజన్ నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ పర్చేజ్డ్ ఈక్వల్ టు 1 అండ్ నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ పర్చేజ్డ్ ఈక్వల్ టు 0 సో షీ బాట్ 1 ప్యాంట్ ఓన్లీ షీ డిడ్ నాట్ బై ఎనీ స్కర్ట్ ఇదే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రెండు కండిషన్స్ వల్ల చెప్పగలం దీంతో మనకి ఎగ్జాంపుల్ 3 పూర్తయింది 3.1 ముందుకున్నటువంటి ఆల్ ఎగ్జాంపుల్స్ కూడా ఈ వీడియోలో కంప్లీట్ అయ్యాయి ఆ తర్వాత టాపిక్ లో మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో మీకు ముందు టాపిక్స్ అన్ని కూడా ఉంటాయి అండ్ టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ subscribe this channel, like and share the videos to encourage this attempt and express your valuable opinion in the comment box. See you later in the next topic. Bye.